అందరికీ నమస్కారం అండి. అక్టోబర్ 2వ తారీఖున సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. ఈ సూర్యగ్రహణం వలయాకారంగా ఏర్పడుతుంది. ఈ సూర్యగ్రహణం దక్షిణ అమెరికాలోను, అంటార్కిటికా, ప్రశాంత మహాసముద్రంలో, అట్లాంటిక్ మహాసముద్రంలో, ఉత్తర అమెరికాలో కనిపిస్తుంది. ఇండియాలో ఈ సూర్యగ్రహణ ప్రభావం కనిపించదు. అందువలన సూతకాలాన్ని పాటించాల్సిన అవసరం లేదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యగ్రహణం రోజున ఆకాశంలోని గ్రహాలు, నక్షత్రాల స్థానాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఎందుకంటే సూర్యగ్రహణం సమయంలో చంద్రుడు భూమికి, సూర్యుడికి మధ్య వచ్చి సూర్యుడిని కొంతవరకు లేదా పూర్తిగా కప్పేస్తాడు. అయితే ఈ ప్రత్యేకమైన రోజున 12 రాశుల్లో 6వ రాశి అయిన కన్యా రాశిలోకి 4 గ్రహాల కలయిక జరగబోతోంది. ఇలా 4 గ్రహాలు కలిసి ఉంటే చతుర్గ్రాహి యోగం అని పిలుస్తారు. ఈ యోగం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయి, చతుర్గ్రాహి యోగం అంటే ఏమిటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రం ప్రకారం 4 గ్రహాలు ఒకే రాశిలోకి వచ్చినప్పుడు ఏర్పడే ఖగోళ సంఘటన. ఇది ఎంతో ప్రత్యేకమైనది. ఈ యోగం ఏర్పడినప్పుడు రాశుల వారి జీవితాలపై విశేషమైన ప్రభావం పడుతుందని జ్యోతిష శాస్త్రం చెప్తుంది. సూర్యుడు, చంద్రుడు, బుధుడు, గురువు ఒకే రాశిలో కలిసినప్పుడు ఈ చతుర్గ్రాహి యోగం ఏర్పడుతుంది. ఈ కలయిక మన జీవితాలపై విపరీతమైన ప్రభావం చూపిస్తుందని జ్యోతిష శాస్త్రం చెప్తుంది. ఈ 2వ తారీఖున ఏర్పడబోయే సూర్యగ్రహణంలో సూర్యుడు, బుధుడు, చంద్రుడు, కేతువు గ్రహాలు కన్యా రాశిలో కలవనున్నాయి. అంతేకాకుండా ఇదే రోజు చివరి సూర్యగ్రహణం కూడా ఈ రాశిలో జరగబోతోంది. ఈ రోజు కొన్ని గ్రహాలు వివిధ రాశుల్లో సంచరిస్తాయి. ముఖ్యంగా బృహస్పతి వృషభ రాశిలో, మిథున్ రాశిలో కుజుడు సంచరిస్తున్నారు. అయితే ఈ చతుర్గ్రాహి యోగం కన్యా రాశి, తులారాశి, కుంభరాశి, మీనరాశి వారికి ఎలా ఉండబోతోంది, ఈ యోగం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయి అనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు చేరుతాయి. కన్యా రాశి. చతుర్గ్రాహి యోగం వల్ల కన్యా రాశి వారికి కొత్త అవకాశాలు ఎక్కువగా వస్తాయి. జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి ఉద్యోగాల్లో అంచెలంచెలుగా ఎదుగుతారు. అప్పుల బాధ నుంచి విముక్తి కలుగుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో కొంత విభేదాలు వచ్చినప్పటికీ సమస్యల్ని శాంతియుతంగా పరిష్కరించుకుంటారు. తులారాశి వారు. ఈ యోగం జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులను తీసుకొస్తుంది. అధిక ఖర్చు ఉంటుంది కాబట్టి అనవసర ఖర్చులను నియంత్రించుకోవడం ముఖ్యం. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్ అవకాశాలు లభిస్తాయి. ప్రేమ జీవితంలో కొత్త మలుపులు తిరగవచ్చు. అంతేకాకుండా జీర్ణాశయ సమస్యలు కలిగే అవకాశం కనిపిస్తుంది. కుంభరాశి. కుంభరాశి వారి సృజనాత్మక శక్తి మరింత పెరుగుతుంది. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ మంచితనంతో అన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు. స్నేహితుల సలహాలతో కొన్ని పనులు పూర్తి చేసుకుంటారు. మీనరాశి వారు. మీనరాశి వారికి చతుర్గ్రాహి యోగం వల్ల అధిక భావోద్వేగాలు, మానసిక ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో మంచి పేరు సంపాదిస్తారు. ఇతరులను సులువుగా నమ్మడం మంచిది కాదు. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. అనుకున్న పనులు పూర్తి చేసుకుంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ 4 రాశుల వారికి ఈ సూర్యగ్రహణం వల్ల మంచి జరిగేటట్లుగా కనిపిస్తుంది. ఈ గ్రహణ కాలంలో మహామృత్యుంజయ మంత్రాన్ని, ఆదిత్య హృదయ స్తోత్రాన్ని, గాయత్రి మంత్రాన్ని పఠించడం లేదా వినడం ద్వారా సూర్యగ్రహణం వలన కలిగే దుష్పరిణామాల నుంచి విముక్తి పొందవచ్చు. అంతేకాకుండా సూర్యగాయత్రి మంత్రాన్ని పఠించినట్లయితే శుభ ఫలితాలని పొందుతారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.